ధూమ్ ధామ్ ఇదో హిందీ కామెడీ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక స్టోరీ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు అయిన 2 వారాల్లోపే మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు ముహూర్తం లేదని చెప్పడంతో హడావిడిగా పెళ్లి చేసేస్తారు. ఇక తెలిసిందే కదా, మా అబ్బాయి రాముడు అంటే మా అమ్మాయి సీత అని చెప్పి ఇద్దరు పేరెంట్స్ కూడా హడావిడి చేస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న కపుల్ మధ్య ఎటువంటి విషయాలు ఉంటాయి అన్నది తెలుసుకునే లోపే వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ నైట్ రోజున సడన్ గా డోర్ ఓపెన్ చేసి గన్ తీసుకొని ఒక 2 మనుషులు అయితే వచ్చి బెదిరిస్తూ ఉంటారు, ఏదో కావాలని అడుగుతూ ఉంటారు. ఇక ఇక్కడ మొదలవుతుంది అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, హీరో ఏమైనా తప్పు చేశాడా లేకపోతే హీరోయిన్ ఏమైనా తప్పు చేసిందన్న డైలమా అయితే మనం పడిపోతాం. ఇది ఒక కామెడీ సినిమా అన్నారు కానీ కామెడీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. మేబీ సీరియస్ డ్రామాలో ఎల్లుంటే సినిమా ఇంకా బాగుండేదేమో. కొన్ని ఎమోషన్స్ బాగానే ఉంటాయి. అయితే వీళ్ళిద్దరూ ఈ క్రిమినల్స్ నుంచి తప్పించుకునే క్రమంలో చేసే సాహసాలు ఎలా ఉంటాయి అంటే ఆ 1 నైట్ లోనే వీళ్ళు చాలా చూసేస్తారు, చాలా చేసేస్తారు అనమాట. అయితే ఇదే క్రమంలో ఒకరి గురించి ఒకరు అయితే తెలుసుకోవాల్సి వస్తుంది నిజాలు. అదే పెళ్లి చూపులు అంటే ఆటోమేటిక్ గా దాచేస్తారు కొన్ని విషయాలు, ఆ దాచినవన్నీ కూడా ఒక్క నైట్ లోనే రివీల్ అయిపోతాయి అనమాట. దాంతో ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసి కంగు తింటూ ఉంటారు. దీంతో ఫన్ జనరేట్ చేద్దాం ట్రై చేస్తారు, బట్ అంత వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. సినిమాలో డెఫినెట్ గా సస్పెన్స్ అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా జోక్స్ అంటారా, జోక్స్ కంటే కూడా ఎక్కువగా అడల్టరీ కొద్దిగా తెలుగులో కూడా విచిత్రంగా అనిపించింది నాకు. సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పాలంటే 1-2 సాంగ్స్ ఉన్నాయి, అవి చాలా బాగా అనిపించాయి నాకు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ పీక్స్ లో ఉన్నాయి, జియో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఎవరికి వాళ్ళు చించేశారని చెప్పాలి. ఇంత మంచి కాస్టింగ్, ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టుకుని మేబీ కామెడీ కాకుండా సీరియస్ డ్రామా తీసుంటే కనుక ఈ సస్పెన్స్ కి ఇంకా బాగా వర్కౌట్ అయితే నాకు అనిపించింది. ఒక కార్ చేసింగ్ సీన్ అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా కష్టపడి తీసారని తెలుస్తుంది. బట్ కామెడీ అన్నదే కాస్త వెరైటీగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే 1 టైం వాచ్ అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్యూచర్ ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకుంటారు.